చెరువులను కుంటలను కబ్జా చేసి సొంత ఆస్తులుగా సంపాదించిన వాటి మీద ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సంస్థ. ఆ సంస్థకు పూర్తి అధికారాలు ఉండడంతో ఆ సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ తన పని చేసుకుంటూ పోతుండడంతో హేమీల నోర్లు తాళం పడిందని సామాన్య ప్రజలు అనుకుంటున్న విషయం నగరంలో ఇప్పుడు టాక్గా మారింది. చిన్నపాటి వర్షాలకు నగర రోడ్లన్నీ గోదావరి కృష్ణా నదులు వర్షాకాలంలో డెప్యుటేషన్ మీద వచ్చాయా అనే విధంగా నగర రోడ్లన్నీ జలమయంగా మారడంతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్తో ఎన్నో ఇబ్బందులకు గురై ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొని ఉంది. కారణం గొలుసు కట్టు చెరువులు కబ్జాలకు గురైన విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ చర్చగా మారిపోయింది. వారి నోట్లో మారిపోయిందని నగర జనాభా హైదరాబాద్ నగరంలో జనాభా పెరిగిపోయి ఇన్నర్ రింగ్ రోడ్డు పోయింది, ఔటర్ రింగ్ రోడ్డు పోయింది. అంతర్జాతీయ పెట్టుబడులతో హైటెక్ సిటీలో ఈరోజు లక్షల రూపాయలు గజానికి దొరుకుతున్న పరిస్థితి. అందుకే పెరిగిపోయిన ధరలను దృష్టిలో పెట్టుకొని బడాబాబులే కాక ప్రముఖ రాజకీయ నాయకులు బరి తెగించి చెరువుల్లో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, ఆఫీసులు, గోడౌన్లు, భవనాలు నిర్మించి అక్రమ సంపాదన మొదలుపెట్టినట్లు ప్రముఖంగా వార్తల్లో వారి వెకిలితనం బయటపడి ప్రజల్లో పల్చగైపోయారని అంటున్నారు. పలు వార్తల ద్వారా, గూగుల్ మ్యాప్ల ద్వారా తెలిసిపోయింది. నగరంలోని నాలాల మీద వ్యాపార సంస్థలను, ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేసుకొని స్థానిక రాష్ట్ర ప్రజా ప్రతినిధులలో సంబంధిత అధికారులకు రికమెండేషన్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్న వైనం రామ్నగర్లోని హైడ్రా కూల్చివేతతో, కన్వెన్షన్ కూల్చివేతలతో బయటపడిపోయింది. దుర్గం చెరువు 100 ఎకరాలు, కానీ ఇప్పుడు మిగిలింది కొన్ని ఎకరాలే. అది కుచించుకుపోవడం, ఇలా వేల చెరువులు కనుమరుగైపోయి హైదరాబాద్ సిటీలో వర్షం పడితే చాలు బిక్కుబిక్కుమంటున్న నగరంలోని నివాసితులు. పర్యావరణ పరిరక్షణ కరువై మనుషులు వర్షం నీటిలో కొట్టుకుపోతున్న సంఘటనలే దానికి నిదర్శనం అని తేల్చి చెప్తున్న పర్యావరణవేత్తలు. చెట్లను పెంచారు, కబ్జాలు చేశారు, చెరువులు పూడ్చేస్తారు, చేస్తారు, ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. ఇలా జనంలో తిట్ల పురాణంతో మొదలవుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా హైడ్రా మాటనే ఈరోజు జనం నోట్లో ఉందని తెలుస్తుంది. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రాడ్డు దింపుతుందని, అక్రమ కూల్చివేతలతో నడ్డి విరుస్తుందని అంటున్న నగర జనం.